విజయవాడ సింగ్ నగర్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న స్థానికులను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనులను చేపడుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా బాధితులను తరలిస్తున్నారు. దాదాపు 100 మోటార్ పడవల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు సింగ్ నగర్ వాసులు భారీగా తరలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ తో పాటు ఇందిరానాయక్ నగర్ అదేవిధంగా రాజరాజేశ్వరపేట ప్రాంతాల్లో ముంపు ప్రభావానికి గురై ఇబ్బందులు పడుతున్న స్థానికులను బయటకు తీసుకొచ్చేందుకు అటు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ఏదైతే రాత్రి నుంచి ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుందో అతని ప్రత్యేక పడవల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో బాధితులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక పడవల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిక్కుకున్న వ్యక్తులను తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ ప్రాంతంలో బాధితులు కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో అన్ని చోట్లకు వెళ్లి తీసుకురావాలన్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే ఈ సింగ్ నగర్ ఫ్లైఓవర్ పక్క నుంచి ఈ పనులను అధికారులు ప్రారంభించిన పరిస్థితి. ప్రత్యేక పడవల ద్వారా నిరంతర ప్రక్రియల వాళ్ళని బయటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ బాధితుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ సమీప ప్రాంతాల్లో ఏదైతే ఇటు రాజరాజేశ్వరపేటతో పాటు సింగ్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అటు ప్రత్యేకంగా తీసుకొచ్చిన పడవలు అంటే దాదాపు ఈ నాటు పడవలు మోటార్ల పడవల సాయంతో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం బయటకు వచ్చిన అనంతరం వారికి ఆహార పదార్థాలను కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉదయం నుంచి అంటే రాత్రి ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఉదయం ఇటు ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఈ పడవలను తీసుకొచ్చి ఈ ప్రక్రియను ప్రారంభించిన పరిస్థితి. మొత్తం ఇటు సమీపంలో ఉన్న వ్యక్తులకు కూడా అటు ఆహార పదార్థాల పంపిణీని కూడా ప్రస్తుతం ఈ పడవల ద్వారానే చేస్తున్న పరిస్థితిని మనం విజువల్లో గమనించవచ్చు. ఏదైతే ఈ పునరావాస ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి ఉందో ఈ ముంపు వీడితే కానీ కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం ఈ వరద ప్రవాహం తగ్గితేనే అసలు ఏం జరిగిందనే విషయం కూడా పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకుండా ఉన్నాయి. పూర్తి స్థాయిలో సమీప ప్రాంతాల్లో చిన్న చిన్న వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ బుడమేరులో కలుస్తున్న నేపథ్యంలో బుడమేరు ఉధృతి కూడా ఇంకా తగ్గలేదు. అయితే ప్రస్తుతం వర్షం పడకపోవడంతో కొంత ఉపశమనంగా పరిస్థితి ఉన్నప్పటికీ మరోసారి వర్షం పడితే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. అయితే బాధితులు కూడా అటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో బాధితులు కూడా పెద్ద ఎత్తున చేరుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్న పరిస్థితి. మరోవైపు పలు ప్రాంతాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న ప్రజలను సైతం బయటకు తీసుకొచ్చేందుకు మాత్రం వీరు ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా సుదూర ప్రాంతాల్లో వాళ్ళని బయటికి తీసుకురావాలని మాత్రం స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్, ఎన్టీవీ.